హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025 ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరికీ ట్రైనింగ్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. ఈ యొక్క ఫస్ట్ డేలో వెన్యూస్కి చేరుకున్నాక ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉండడానికి రూమ్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయ్యాక ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ రూమ్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా అనేది బోర్డు అనేది డిస్ప్లే చేయడం జరిగింది. కడప డిస్టిక్ సంబంధించి హెచ్జిటి క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకు సంబంధించి టోటల్గా 6 రూమ్లు అయితే కేటాయించడం జరిగింది. రూమ్కి సంబంధించి ఆఫీసర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ క్యాండిడేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. వన్స్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక, మన సైన్ అనేది కంప్లీట్ అయ్యాక మన కేటాయించినటువంటి ట్రైనింగ్ రూమ్లలో వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి ట్రైనింగ్లో సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు సెషన్ అనేది వెబ్ మీటింగ్తో అయితే స్టార్ట్ అయింది. కమిషనర్ గారు, కన్వీనర్ గారు అయితే ఈ యొక్క మీటింగు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అన్ని ట్రైనింగ్ రూమ్స్కి సంబంధించి అందరినీ కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్కి. ఇందులో ఎన్సీఆర్టీ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ఇందులో ఎంఈఓస్, ఆర్జేడీస్, డిఓస్ ప్రతి జిల్లా నుంచి పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది మాకు డిస్ప్లే అయితే చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్ అంతా ఇనాగురల్ సెషన్ జరిగింది. ఇందులో ఆఫీసర్స్ అయితే మాట్లాడడం జరిగింది. కొన్ని కీ పాయింట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత లంచ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది 1 to 2 PM. వన్స్ లంచ్ అనేది కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్, నెంబర్ ఆఫ్ స్కూల్స్, టైప్స్, అలాగే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఆ యొక్క డిపార్ట్మెంట్ హైరార్కీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే అకాడమిక్ క్యాలెండర్ 2025-26, ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ ఎఫ్ఎస్ 2022, దీనికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్, అలాగే చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, విద్యా ప్రవేశ్, రీడ్నెస్ ప్రోగ్రాము వీటన్నిటిని కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో కవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లీప్ యాప్లో టెస్ట్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. పోస్ట్ అండ్ ప్రీ టెస్టులు. అలాగే లీప్ యాప్లో అటెండెన్స్ కూడా వేయడం జరిగింది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ లాగిన్ అండ్ లాగౌట్ టైమ్స్లో గ్రూప్ డిస్కషన్స్ కూడా జరిగాయి ట్రైనింగ్ రూమ్స్లో. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక డిన్నర్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరిగాయి. ఇది డే 1 ప్రోగ్రామ్ సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఆల్ యాక్టివిటీస్. ఆల్మోస్ట్ ఈ యొక్క షెడ్యూల్ సంబంధించి 90% వరకు అయితే కవర్ చేశారు. ఈరోజు ఒక 10% అటు ఇటు మిస్ అయ్యాయి ఫస్ట్ డే కాబట్టి. కడప డిఓ గారు చాలా మోటివేషన్గా అలాగే ఫన్నీగా మమ్మల్ని మోటివేట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు మీరే చూడండి ఇక్కడ వీడియోలో ఎంత బాగా వర్ణించారో. అంగడి పోతాం రాంట, అక్కడ పోయిన తర్వాత బిస్కెట్ ఇస్తారు లేదా ఐస్ క్రీమ్ తినిపిస్తారు. అయినా వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఇస్త్రీ నేల మీద కొడతారు. కానీ అంటే అక్కడ మనము బిస్కెట్కి డబ్బులు పోతాయి, ఐస్ క్రీమ్ డబ్బులు పోతాయి, అన్నీ పోతాయి. కానీ మన వాళ్ళు మాత్రం పిల్లోడు ఏడుస్తుంటే, నాన్న, మన మహిళలు, నాన్న ఏడుతుంది, నాన్న నీకేం కావాలా, చందమామ కావాలన్నా, ఆ తార కావాలన్నా, అనూష కావాలన్నా, ఐశ్వర్య కావాలన్నా, ఇన్ని మాటలు చెప్తారు తప్ప ఒక్కటి తెచ్చారు. కానీ పిల్లవాడు లాస్ట్కి ఏం అర్థం చేసుకుంటారంటే వీళ్ళు ఎంత చెప్పినా ఏం తెచ్చారో అని అర్థం చేసుకుంటారు. అన్నం తినిపించేటప్పుడు కూడా ఎంత అద్భుతంగా తినిపిస్తారో ఒకసారి పెట్టుకోండి. చాలామంది మొండి పిల్లలు ఉంటారు, వాళ్ళకి అన్నం తినిపించడానికి అర్ధగంట పడుతుంది. అయినా అంత ఓపికతో మీరు తినిపించినప్పుడు మరి మన ముందు ఉన్నటువంటి పిల్లవానికి ఆ ఓపికలో కొంత ఓపికతో మనం అక్షరాలు నేర్పించడమ్మా అంటే మన పిల్లలు
ఒక ఉపాధ్యాయుడిగా ఓపిక అనేది చాలా అవసరం అనేసి డిఓ గారు చాలా చక్కగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్.